హాయ్ అండి, నేను మీ రాఘవరావుని. ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతిని అని రాష్ట్రపతి గారు తన యొక్క ఆమోదముద్ర వేశారండి. రాష్ట్రపతి గారికి మన 5 కోట్ల తెలుగు ప్రజల తరపున ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజల తరపున వారికి నమస్కారములు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందంటే ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతి అని గెజిట్ నోటిఫికేషన్ చేశారండి. దీన్ని గెజిట్ నోటిఫికేషన్ అంటే ఈ యొక్క వైసీపీ బ్యాచ్కి అర్థం కాదు. వాళ్ళు ఏంటంటే ఏది పడి అది మాట్లాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగం తెలియదు, రాజ్యాంగం పట్ల గౌరవం లేదు, రాజ్యాంగం పట్ల వినయ విధేయం లేదు. రాజ్యాంగం అంటే వాళ్ళకు ఒక ఏమంటారు, చెత్తలాగా ఫీల్ అవుతాడు. అంత నీచమైన వ్యక్తులు వైసీపీ వ్యక్తులండి. నేనైతే ఈ యొక్క గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వగానే న్యాయశాఖ చాలా సంతోషించండి. నిజంగా మనకి ఈ 2026 సంవత్సరంలో ఒక సంక్రాంతి పండుగగాను నూతన ఉగాది సందర్భం ఉగాది పండుగలాగా అనిపించింది నాకైతే. ఈ వైసీపీ ఏదలో చూడండి ఎంత విచిత్రమైన వ్యక్తులో తెలుగు గమనించండి. పార్లమెంట్లో 60 పార్టీలు ఉంటే 60 పార్టీలు పార్లమెంట్లో ఉంటే 59 పార్టీలు ఈ యొక్క అమరావతి రాజధానికి సంఘీభావం తెలియజేసి సపోర్ట్ చేస్తే ఈ యొక్క తొగ్లక్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ సపోర్ట్ చేయలేదండి బిల్లుని. ఇంతకన్నా నీచమైన ఉంటుందండి? భారతదేశంలో ఉన్న 60 పార్టీలు పార్లమెంట్లో ఉంటే అందులో ఒక్క పార్టీ తప్పించి అన్ని పార్టీలు ఆమోదముద్ర చెప్పినాయి. అలాగే రాజ్యసభలో కూడా అంతే. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అసలుకి వీళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే, మనం పూర్వం చదువుకునే వాళ్ళం, ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టిది ఒక దారి అని. ఊరందరిది ఒకటే మాట, కానీ ఒక ఎదవ ఉంటాడు దరిద్రుడు. ఆ దరిద్రుడే ఈ జగన్మోహన్ రెడ్డి అండి. వీడికి ఉచ్చు నీచం లేదు, సిగ్గు శరం లేదు, మానవత్వం లేదు, మనిషి కాదు. అటువంటి నీచమైన ప్రవృత్తి గల వ్యక్తి డబ్బా కంపెనీలు పెట్టి 1,00,000 కోట్లు దోచేసుకొని 16 నెలలు జైల్లో ఉండి 13 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు. ఆ వ్యక్తికి నీతి, న్యాయం, ధర్మం ఏం తెలుస్తుంది? అటువంటి తప్పుడు వ్యక్తి అమరావతి రాజధానిగా తట్టుకోలేకపోతున్నాడు. గెజిట్ నోటిఫికేషన్కి తట్టుకోలేకపోతున్నాడు. మాట్లాడతారండి దరిద్రులు, ఈ నిష్ఠ దరిద్రులు మాట్లాడతారు వైసీపీ వాళ్ళు. ఎన్నో రాష్ట్రాల్లో కొత్తవి వచ్చినాయి, అప్పుడెప్పుడు కూడా రాజధాని గురించి ఇలాగా చేయలేదు, రాజ్యాంగం మార్చి ఇలా ఎందుకు చేశారు అని మాట్లాడుతున్నారు. అన్ని రాష్ట్రాలు విడిపోయినప్పుడు అంతా చక్కగా జరిగింది, ఎవరో మాట్లాడలేదు. అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎవరు కూడా ఏమి ఎగనెస్ట్గా లేరు. అందరూ ఒక మాట కట్టుబడి చేసుకున్నారు. కానీ మన దరిద్రం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో పార్టీలందరూ వ్యతిరేకమేనండి. అంటే ఒకడొకడు పడదు, అంతా స్వార్థపరులే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ తెలుగుదేశం, వైసీపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అండి. అందరూ అంతే, వాళ్ళ స్వార్థమే. ఒక్క జనసేన తప్పించి మిగతా పార్టీలని వాళ్ళ స్వార్థమే. వాళ్ళ స్వార్థం కోసమే పనిచేస్తారు. అందుకనే మన రాష్ట్రంలో స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం ఒక పవన్ కళ్యాణ్ కలిసి ఆయన ఎంతో బాధతో తిరుపతిలో మీటింగ్ పెట్టిన, తర్వాత కాకినాడ మీటింగ్ పెట్టినా ఎవరు పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలియజేయలేదండి. ఆ రోజు సంఘీభావం తెలియజేసి ఉంటే ఖచ్చితంగా మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చేదండి. సంఘీభావం తెలియజేయగలవు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పేరు రాకూడదు. నాకొద్దు, పేరు నాకొద్దు, మీరే తీసుకోండి, సపోర్ట్ చేయమన్నాడు పవన్ కళ్యాణ్ గారు. విన్నారా? వినరు. ఆ తత్వం అటువంటిది. వీళ్ళకి కావాల్సిన తెలుగు ప్రజలు కాదండి. ఈ పార్టీలన్నిటికీ తెలుగు ప్రజలకు అవసరం లేదు. వాళ్ళ స్వార్థం కావాలి, మేము ఉన్నాం అనుకోవాలి. ఏదైనా 60-40 కానీ 30-70 అన్నీ మాకే కావాలి. ప్రజలు బాగుండకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుంటే వీళ్ళకి ఇబ్బంది, వాళ్ళకి అదే ధోరణి. అందుకనే అటు ఉద్యమాలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ ఆంధ్రప్రదేశ్లో పార్టీలు కలవవు. వాళ్ళ స్వార్థమే వాళ్ళకి, పార్టీలకి ముఖ్యం, ప్రజలు ముఖ్యం కాదని ఈ యొక్క అమరావతి రీఆర్గనైజేషన్ బిల్లు కోసం పార్లమెంట్లో, రాజ్యసభలో
సంఘీభావం తెలియకపోవడం కారణం ఇదేనండి. మన దరిద్రులు అంతేనండి. ఎవడో ఒకడు పొల్లు వేస్తుంటాడండి. మాట కట్టుబడి ఉంటాడు. మడమ తిప్పడం డైలాగులు, సుత్తి డైలాగ్ ఎందుకండి జగన్మోహన్ రెడ్డికి? నీకు సరిపడవు. నువ్వు మాట తప్పుతావు, మడమ తిప్పుతావు. ఇప్పుడు అన్నమాట రేపొద్దున ఉండదు, రేపొద్దున మాట ఎల్లుండి ఉండదు. అంత నీచమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి వ్యక్తులు మిగతా రాష్ట్రాల్లో లేరు కనుక ఈ ఇబ్బంది ఏర్పడలేదు. ఈ రాష్ట్రంలో ఇటువంటి వ్యక్తి ఉన్నాడు కనుక ఇటువంటి వ్యక్తికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమరావతిలో రాజధాని కట్టేటట్టు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా అది మారకూడదని గెజిట్లో చేసి రాష్ట్రపతి గారు ఆమోదం చేయించబడింది. ఇది విషయం మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు ప్రధానమంత్రి మోడీ గారికి, అమిత్ షా గారికి, ద్రౌపది ముర్ము గారికి ఈ విషయంలో తెలుగు తరపున వారికి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందులో ఏమాత్రం సందేహం లేదండి. ఎవరు వచ్చినా ఎవరు ఎన్ని చేసినా అమరావతి రాజధాని విషయంలో ఒక ఇంటర్వ్యూ కూడా పేకలేరని ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారి సంఘీభావం తెలియజేయని అడిగినప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు మాట్లాడతారు అందరూ. అట్లాగే ఇదిగో అమరావతి రాజధాని కూడా ఇదే. పవన్ కళ్యాణ్ గారు అమరావతి రాజధానికి గట్టిగా పట్టుబట్టే భారతీయ జనతా పార్టీ కూడా దానికి నిలబడి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ అమరావతి రాజధానికి బిల్లుకి ముందుకు వచ్చారండి. న్యాయపరమైన పోరాటం చంద్రబాబు నాయుడు గారు చేస్తే రాజకీయంగా భారతీయ జనతా పార్టీతో సయోధ్యతో ఉండి కేంద్ర ప్రభుత్వంతో సయోధ్యతో ఉండి పవన్ కళ్యాణ్ గారు దాన్ని అంచు కూడా కదలకుండా చేశారు. న్యాయపరమైన ఇబ్బంది కలిగిస్తున్న వైసీపీ పార్టీ మీద పోరాటం చంద్రబాబు నాయుడు చేశారు కాబట్టి అమరావతి రాజధాని నిలబడిందండి. ఇది వాస్తవం అండి. వీళ్ళు మాట్లాడితే మిగతా రాష్ట్రం లేదు కదా, ఆంధ్రప్రదేశ్ పరువు తీశారు చంద్రబాబు నాయుడు, ఎవరో ఇటువంటి బిల్లు పెట్టలేదు, ఎందుకు పెట్టారంటే మీ దరిద్రం కదా. మీరు పవన్ కళ్యాణ్ గారు అప్పుడే చెప్పారు, 2018 చెప్పాడు, మీరు వాళ్ళు ఈరోజు భూములు ఇచ్చేస్తున్నారు, రేపొద్దున పుల్లారావు గెలడు, నారాయణ గెలనప్పుడు మీకు ఎవరు హామీ ఇస్తారని ఆ రోజు అడిగాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే దీనికి హామీ, ఎందుకంటే ఒక దరిద్రమైన పార్టీలు ఉన్నాయి రాష్ట్రంలో. ఆ నిష్ఠదరిద్రుడు జగన్మోహన్ ఉన్నాడు. చూశారు కదా 5 సంవత్సరాలు గెలిచేదాకా ఒక మాట, గెలిచేదాకా 32 కాదు 50,000 ఎకరాలు తీసుకోండి, పెద్ద రాజధాని కట్టండి అని మాట్లాడిన నిష్ఠదరిద్రుడు గెలిచిన తర్వాత 3 రాజధానులు. తప్పేముంది? కర్నూలు అనుకున్నాం కదా, కర్నూలు పెడతాం జ్యుడిషియల్ కస్టడీగా, అమరావతి లెజిస్లేటివ్ కౌన్సిల్గా, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్గా. అంటే ఆ మాటకి నాలిక తాటి మాట నిలబడలేడు. పైకి మా చెప్తా. జై జనసేన, జై హింద్.